ఇండిపెండెన్స్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సిడిపిఓ, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 12 నుండి ఆగస్టు 18 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ముగిసిన విశ్వ క్రీడలు, ప్యారిస్ ఒలింపిక్స్. ఒలింపిక్ క్రీడలు ముగిసిన తర్వాత నెక్స్ట్ 2 or 3 ఇయర్స్లో జరిగే ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఖచ్చితంగా వాటిపైన క్వశ్చన్ లేకుండా మీరు క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి. గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు కనుక పరిశీలించినట్లయితే మీకు ఒలింపిక్స్ పైన అవి ముగిసాకే జరిగే పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటిపైన క్వశ్చన్స్ అడగడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ని మీరు కూడా ఇంపార్టెంట్గా చదవండి. సో ఇక్కడ ప్యారిస్ ఒలింపిక్స్, సో ప్యారిస్ ఎక్కడ ఉంది? ఫ్రాన్స్ దేశం సంబంధించి ప్యారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ఈ సంవత్సరం జూలై 26వ తేదీన ప్రారంభమై ఆగస్టు 11వ తేదీన ముగిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మరి ఈ సంవత్సరం జరిగిన విశ్వ క్రీడలు ఎన్నవ ఎడిషన్ అంటారు? 33rd 33వ ఎడిషన్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి ఈ ఒలింపిక్స్లో పథకాల పట్టికలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏది అని అంటారు? అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సెకండ్ పొజిషన్లో చైనా. మరి మన భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే 71వ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి. ఈ పథకాల పట్టికలో ర్యాంకింగ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఇక అమెరికా విషయానికి వస్తే 40 స్వర్ణ పథకాలు, గోల్డ్ మెడల్స్ని, అండ్ రజతం, సిల్వర్ మెడల్స్ని 44 పథకాలను, కాంస్యం, బ్రాంజ్ మెడల్స్ని 52. మొత్తం ఎన్ని పథకాలు సాధించింది అంటే 126 పథకాలతో టాప్ పొజిషన్లో నిలిచింది. చైనా విషయానికి వస్తే 40 స్వర్ణం, 27 రజతం, అండ్ కాంస్యం వచ్చేసి 24, 91 పథకాలతో సెకండ్ పొజిషన్. భారత్ విషయానికి వస్తే ఒక రజత పథకం నీరజ్ చోప్రా గారికి, అండ్ 5 బ్రాంజ్ మెడల్స్, కాంస్య పథకాలు రావడం జరిగింది. మొత్తం పథకాల పట్టికలో 6 పథకాలతో 71వ స్థానంలో ఉంది. గుర్తుంచుకోండి. ఇక్కడ మనం చూస్తే సొంత గడ్డపై జరిగిన 2008 ఒలింపిక్స్లో ఒక్కసారి మాత్రమే అమెరికాను వెనక్కి నెట్టి పథకాల పట్టికలో అగ్రస్థానం సాధించిన చైనా మరోసారి అగ్రస్థానంలో ఉండడానికి పోరాడింది. కానీ ఫైనల్గా వచ్చేసరికి మళ్ళీ అమెరికానే టాప్ పొజిషన్లో ఉంది. అమెరికాతో సరిసమానంగా 40 స్వర్ణాలు సాధించినప్పటికీ ఓవరాల్ పథకాల విషయంలో అమెరికా వెనుక నిలిచింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు ఒలింపిక్స్ సంబంధించి ముగింపు వేడుకల్లో మన భారతదేశానికి సంబంధించి పతాకదారులుగా ఎవరు వ్యవహరించారంటే షూటర్ మనుబాకర్ షూటర్ ఈ ఒలింపిక్స్లో 2 బ్రాంజ్ మెడల్స్ని సాధించడం జరిగింది. అలా ఒకే ఒలింపిక్స్లో 2 మెడల్స్ సాధించి రికార్డు కూడా సృష్టించింది. మనం అవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసేసి పతాకదారిగా వ్యవహరించింది ఎవరంటే పిఆర్ శ్రీజేష్. సో హాకీ, ఇండియన్ హాకీ టీం గోల్ కీపర్. గుర్తుపెట్టుకోండి. సో ఈ ఇద్దరు పేర్లు పతాకదారులుగా నిన్నటి రోజున వ్యవహరించడం జరిగింది. అండ్ మీకు ఒలింపిక్స్ పైన ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ వీడియో అనేది ఒలింపిక్స్ సంబంధించిన చారిత్రక నేపథ్యం, అసలు ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభమైనాయి, ఆధునిక ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభమైనాయి, ఒలింపిక్స్ చరిత్ర బీసీ కాలం నుండి ఉంది, మరి ఎవరు ఒలింపిక్స్ని రద్దు చేశారు, ఇటువంటివన్నీ ఒలింపిక్లో ఉండే
ఆ 5 రింగ్స్ ఏవైతే ఉంటాయో ఫ్లాగ్లో ఉండే రింగ్స్ ప్రత్యేకత ఏంటి, మెడల్ ప్రత్యేకత ఏంటి, ఈసారి ఒలింపిక్స్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఎన్ని క్రీడాంశాల్లో ఎన్ని క్రీడలు నిర్వహించారు, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇన్ డీటెయిల్ వీడియోను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది. ఆ వీడియో మొత్తాన్ని చూడండి. ఇక పథకాలకు సంబంధించిన వివరాలను పార్ట్ 2గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది అభ్యర్థులు చూడండి. సో ఇక్కడ బేసిక్ డేటా అనేది మీకు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 109 రకాల కొత్త వంగడాలను నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించడం జరిగింది. భారతదేశంలో వ్యవసాయ రంగం అనగానే గుర్తుకు వచ్చేది వ్యవసాయ రంగంలో అత్యున్నత సంస్థ ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఐకారే భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించి మృత్తికలు ఉంటాయి కదా, మృత్తికలు సాయిల్ క్లాసిఫికేషన్ చేస్తుంది. ప్రస్తుతం 8 రకాల మృత్తికలు ఉన్నాయని ఇలా నేర్చుకుంటాం కదా. మరి అఫీషియల్గా క్లాసిఫికేషన్ ఎవరు చేస్తారంటే ఐకార్. సో ఐకార్ వారు తయారు చేసిన ఇన్నోవేట్ చేసిన 109 రకాల కొత్త వంగడాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున ఆవిష్కరించారు. ఏంటంటే చూడండి, ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగల అధిక దిగుబడి ఇచ్చే 109 రకాల కొత్త వంగడాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆదివారం రోజు నిన్నటి రోజున ఆగస్టు 11 రోజున ఆవిష్కరించారు. వ్యవసాయ ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంపొందించడంలో ఒక భాగంగా ఈ విత్తన రకాలను దేశవ్యాప్తంగా రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మంత్రులు, నూతన మంత్రులు, మంత్రిత్వ శాఖలు. మీకు ఆ వీడియో గురించి కూడా మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఇచ్చాను. ఓకేనా? నెక్స్ట్ ఉద్యానవన పంటలకు సంబంధించి భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐకార్ 61 రకాల పంటలకు సంబంధించి 109 రకాల విత్తనాలను అభివృద్ధి చేసింది. గుర్తుంచుకోండి, వీటిని ఆవిష్కరించడం జరిగింది. ఇక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రిపోర్ట్స్ పైన క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా అడుగుతారు. రిపోర్ట్స్, ఇంపార్టెంట్ రిపోర్ట్స్, అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు. సో వీటి గురించి ఖచ్చితంగా క్వశ్చన్ చూడాలి మనం. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ రీసెంట్గా భారతదేశం ఆధ్వర్యంలో ఆతిథ్యంలో న్యూఢిల్లీ వేదికగా వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ జరిగింది కదా. సో ఆ యునెస్కో ఆధ్వర్యంలోనే. సో యునెస్కో హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ, ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తోంది. 1945 నవంబర్ 16 రోజున యునెస్కో ఏర్పాటు అనేది మనం చూడడం జరిగింది. సో యునెస్కో ఇక్కడ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ఏంటంటే గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్, జెమ్, గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ అనే రిపోర్ట్ని ఇటీవల ఏ సంస్థ రిలీజ్ చేసిందంటే యునెస్కో. సో ఇందులో ఏ అంశాలు పేర్కొన్నారు? పాఠశాల స్థాయిలో సాంకేతికతను అందిపుచ్చుకోవడం సానుకూల అంశమే అయినా దాన్ని మితిమీరి వినియోగించడం ప్రమాదకరమని ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ యునెస్కో తెలిపింది. ఈ సంస్థకు చెందిన ప్రపంచ విద్య పర్యవేక్షణ విభాగం గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్, జెమ్, విద్యలో సాంకేతికత అనే అంశానికి సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. మొబైల్ డివైజ్లతో ఎక్కువ సమయం గడపడం విద్యార్థి దృష్టి మరల్చుతుందని, వారి అభ్యర్థనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని చెప్పడం జరిగింది. సో చాలామంది మొబైల్లో ఎంగేజ్ అవుతున్నారు చిన్నపిల్లలు. సో దానికి సంబంధించి టెక్నాలజీపైనే తీవ్ర దృష్టి పెట్టడం అనేది భారీ మూల్యం చెల్లించుకోవడమేనని, అభ్యసన ప్రక్రియకు అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని తరగతి గదుల్లో వినియోగించాలని యుఎన్ఓ నివేదిక పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలో దాదాపు 14 దేశాల పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగాన్ని కూడా నిషేధించాయని యునెస్కో జెమ్ రిపోర్ట్లో చెప్పింది. సో ఇటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా చూడండి. ఇందులో పేర్కొన్న వాక్యాలు ఏవైతే ఉంటే స్టేట్మెంట్స్ రూపంలో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. మీకు నేను CA 360 కోర్సులో ప్రత్యేకంగా వార్తలు నిలిచిన సూచీలు, ర్యాంకింగ్లు, నివేదికలు అని చెప్పేసి మీకు కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో ఇస్తున్నాను. దాదాపు కరెంట్ అఫైర్స్ సంబంధించి 18 to 20 సెగ్మెంట్స్గా ఇస్తున్నాను. పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, అలా సబ్జెక్టు వారీగా కరెంట్ అఫైర్స్, దాంతోపాటు వార్తల్లో వ్యక్తులు, క్రీడలు, రక్షణ రంగానికి సంబంధించిన అంశాలు, సూచీలు, నివేదికలకు సంబంధించి కానీ, సదస్సులు, సమావేశాలు, రాష్ట్రీయ అంశాలు, 2 రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం కానివ్వండి. సో ఇలా అవార్డ్స్ అండ్ హానర్స్, MOUs, ఇంటర్నేషనల్, నేషనల్, అలా 18 పార్ట్స్గా మీకు కరెంట్ అఫైర్స్ని ఇస్తున్నాను. సో CA 360 కోర్సు మీకు నిన్నటి రోజున చెప్పాను, GVK స్టడీ సర్కిల్ యాప్లో భారీ ఆఫర్స్ ఈ ఇండిపెండెన్స్ డే దృష్టిలో ఉంచుకొని ఇస్తున్నామని చెప్పాము. సో చిన్న టెక్నికల్ రీజన్ వల్ల ఈ ఆఫర్స్ అనేవి ఆగస్టు 13th
మార్నింగ్ 6 AM నుండి అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు ఆఫర్స్ని అవైల్ చేసుకోగలరు. ఓకేనా? సో మీకు యాక్చువల్గా 12th నుండి ఆఫర్స్ ఇస్తామని చెప్పాను. బిగ్గెస్ట్ ఆఫర్ ఇప్పటివరకు ఏ కోర్స్ పైన కూడా అంతటి భారీ ఆఫర్ ఇవ్వలేదు. అలాంటి ఆఫర్ని ప్రకటిస్తున్నాము. సో 13th నుండి ఆఫర్స్ అనేవి మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అందుబాటులో ఉంటాయి. సో అభ్యర్థులు అవైల్ చేసుకోండి. ఓకేనా? సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రిపోర్ట్ ఏడీబీ ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఇక్కడ మాండోలియాంగ్ మనీలా ఫిలిప్పీన్స్ అంటాం కదా. సో ఇక్కడ సో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రిపోర్ట్ ఏంటంటే భారతదేశంలో పనిచేయగలిగిన వయస్సు 15 నుంచి 64 వయస్సు కలిగిన జనాభా సంఖ్య 2036కు పెరుగుతుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నివేదిక పేర్కొంది. 2011 నాటికే భారత్లో 60% మంది పని వయస్సు జనాభా ఉందని, ఇది 2031 నాటికి 65.1% చేరుతుందని పేర్కొంది. అయితే 2036 నాటికి స్వల్పంగా తగ్గుముఖం పట్టి 64.9% చేరే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో చైనా, జపాన్లో పని వయస్సు జనాభా తగ్గుముఖం పడుతుందని నివేదిక చెప్పడం జరిగింది. సో పనికి సంబంధించి పని వయస్సు జనాభా పెరుగుదల కారణంగా శ్రామిక శక్తి వృద్ధి చెందుతుందని, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ఏడీబీ నివేదిక తెలియజేస్తున్న అంశం. అండ్ తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్, మీకు CA 360లో ఐఐటీస్ గురించి కూడా ప్రత్యేకంగా ఇస్తున్నాను. ఎందుకంటే ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షలు ఐఐటీస్ పైన నాట్ సింగిల్ క్వశ్చన్, మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. అలాంటి ఐఐటీలో కూడా రెగ్యులర్గా ఎక్కువసార్లు వార్తలు నిలుస్తున్న ఐఐటి మద్రాస్, తమిళనాడులోని ఐఐటి. వారు రీసెంట్గా భారతదేశంలోనే మొట్టమొదటి ఇండిజినస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అబ్రేసివ్ వాటర్ జెట్ మిషన్ని ప్రారంభించడం జరిగింది. అబ్రేసివ్ వాటర్ జెట్ మిషన్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ అబ్రేసివ్ వాటర్ జెట్ మిషన్ అనగానే మీకు ఏఐఐటి అంటారు, ఐఐటి మద్రాస్. దీని యొక్క ఉపయోగం ఏంటంటే కటింగ్ కంబస్టైల్ మెటీరియల్స్ వితౌట్ జనరేటింగ్ హీట్ జనరేట్ కాకుండానే, వేడిని ఉత్పత్తి చేయకుండానే కట్ చేయడం ఒక ప్రత్యేకత. అండ్ సెమీకండక్టర్ రంగంలోను, ఏవియేషన్ రంగంలోను, డిఫెన్స్ రంగంలోను, డైమండ్ ఇండస్ట్రీస్ రంగంలోను దీనికి ప్రత్యేక రోల్ అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. ఓకేనా? అండ్ రాబందులు అంతర్ధానం, వల్చర్స్ పాపులేషన్ తగ్గిపోతుంది. మనందరికీ తెలుసు. చాలా పోటీ పరీక్షలు కొన్ని ఏళ్ళ నుండి 20-25 ఏళ్ళ నుండి క్వశ్చన్ పేపర్స్ మీరు చూసినా కూడా అత్యధిక సార్లు ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుంది. రాబందుల జనాభా అంతరించిపోవడానికి కారణమైన రసాయనం లేదా డ్రగ్ లేదా కెమికల్ గుర్తించండి అని. డైక్లోఫినాక్ సోడియం. సో వీటి వల్ల వాటి పాపులేషన్ తగ్గిపోతుంది. వాటి ఎగ్ పైన దాని ఇంపాక్ట్ చూపించడము పర్యవసానము. సో ఇక్కడ చూస్తే రాబందులు ఒకప్పుడు భారతదేశంలో ప్రపంచంలో అద్భుతంగా ఉండేవి సంఖ్య అనేది, ఇప్పుడు తగ్గిపోతుంది. కారణాలు చాలా ఉన్నాయి. సో 1980 దశకంలో 4 కోట్ల రాబందులు ఉంటే ఇప్పుడు 326 రాబందులే ఉన్నాయంట. విజృంభిస్తున్న వైరస్లు, బ్యాక్టీరియాలు వీటి తగ్గుదలకు కారణం. వ్యాధులతో ప్రజలు సతమతమవుతున్నారు. రాబందులంటే కేవలం పక్షులు మాత్రమే కాదు, పారిశుద్ధ్య పని చేస్తూ మన పరిసరాలు, ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచే ఆత్మబంధులు. ఊరి పొలిమేరల్లో పడేసిన జంతు కళేబరాలను రాబందులు తిని బ్యాక్టీరియా, వైరస్ల వ్యాప్తిని అడ్డుకుంటాయి. దట్ ఈస్ ఫ్యాక్ట్. సైకిల్ ఇదంతా కూడా. తద్వారా కలరా, ఆంథ్రాక్స్ లాంటి వ్యాధులను నిరోధిస్తాయి. మన దేశంలో రాబందులు వేగంగా అంతరించిపోతున్నాయి. 1980వ దశకంలో దాదాపు 4 కోట్లుగా ఉన్న వీటి సంఖ్య 2015 నాటికి 15,000కు పడిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కనీసం 400 రాబందులు కూడా లేవంట, గణాంకాలు చెప్తున్నాయి. దీంతో వివిధ రకాల వ్యాధులు ప్రబలి 2000 నుండి 2005 మధ్యకాలంలో దాదాపు 5 లక్షల మంది మరణించినట్లు తెలుస్తోంది. సో ఇలా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రాబందుల జనాభాకి సంబంధించి 30 మనం చూస్తే ఇక్కడ దీంతో భారత్లో రాబందుల సంతతిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుంది. ఇంతకీ మన దేశంలో కోట్ల సంఖ్యలో ఉండాల్సిన రాబందుల సంఖ్య కేవలం 35 ఏళ్ళలోనే వేలల్లోకి ఎందుకు పడిపోయింది, 100లోకి ఎందుకు పడిపోతుంది అని పరిశీలిస్తే పశువులకు వాడే డైక్లోఫినాక్ అనే పురుగుల మందు కారణమని తెలిపింది. ఆ మందు ప్రభావంలోనే జంతు కలవరాలు తినడం వల్ల రాబందులు మరణించినట్లు వెల్లడైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం 2006లో డైక్లోఫినాక్ని నిషేధించింది. ప్రజారోగ్య సంరక్షణలో ఎంతో కీలక పాత్ర పోషించి రాబందులు లేకపోతే ప్రపంచ ఆరోగ్య సంక్షోభాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, దానికోసం విపరీతంగా ఖర్చు కూడా చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. అండ్ గాయాల్ని వేగంగా మాన్పే ఎలక్ట్రిక్ బ్యాండేజ్ని తయారు చేస్తూ ఇటీవల శాస్త్రవేత్తలు, అమెరికా శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. సో బ్యాండేజ్ చేసుకుంటే మన గాయం అయితే అలా గాయాన్ని వేగంగా మార్చే ప్రత్యేకతతో ఉన్న బ్యాండేజ్. కొన్ని గాయాలు ఎంతకి తగ్గవు. ముఖ్యంగా ఈ సమస్య డయాబెటిక్ రోగులు, షుగర్ పేషెంట్స్లో కనబడుతుంది. వాళ్ళ కోసం ఎలక్ట్రిక్ బ్యాండేజ్ని నార్త్ కరోలినా స్టేట్ వర్సిటీ సైంటిస్టులు తయారు చేశారు.
తీవ్ర గాయాలను సైతం ఈ బ్యాండేజ్లు నయం చేయగలవని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అండ్ 5 నిమిషాల్లోనే 100% ఛార్జింగ్ అనే అంశంతో చైనా శాస్త్రవేత్తలు. సో స్మార్ట్ ఫోన్లు నిత్య జీవితంలో కీలకంగా మారాయి. వీటి ఛార్జింగ్ అయిపోతే దిక్కుతోచని పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటి వారి కోసం చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రియల్మీ సరికొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. కేవలం 5 నిమిషాల్లోనే స్మార్ట్ ఫోన్ను 100% ఛార్జింగ్ అయ్యేలా చేసే కొత్త టెక్నాలజీని సిద్ధం చేసిందని చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా మన సౌత్ కొరియా, జపాన్ వాళ్ళు కూడా ఇలాంటి టెక్నాలజీతో వార్తల్లోకి వచ్చారు. అండ్ మొండి బ్యాక్టీరియా పని పట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడ్పాటు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మేధ. అటువంటి కృత్రిమ మేధతో సంచలనం సృష్టిస్తాం, కానీ రానున్న భవిష్యత్తులో దానితో అడ్వర్స్ లేదా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మొండి బ్యాక్టీరియా భరతం పట్టే సమర్థ యాంటీబయాటిక్స్ రూపకల్పనకు అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కృత్రిమ మేధను ఉపయోగించారు. జంతువులపై నిర్వహించిన ప్రయోగాల్లో ఇది మంచి ఫలితాలను ఇచ్చిందని వారు తెలిపారు. దీంతో కొత్త ఔషధాల అభివృద్ధికి ఈ ప్రక్రియను విస్తృతంగా ఉపయోగించడానికి మార్గం సుగమవుతుందని పేర్కొనడం జరిగింది. ఓకేనా. అండ్ తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ జరుగుతున్న ఒప్పందాల గురించి మీకు చెప్తున్నాను నిన్న క్లాస్లో కానీ ఈరోజు కానీ. సో ఇక్కడ అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణకు సంబంధించి ఏఐ ఆధారిత డేటా సెంటర్పై చర్చలు, అమెరికా పర్యటనలో కంపెనీ ప్రతినిధితో శ్రీధర్ బాబు గారు అండ్ ముఖ్యమంత్రి గారు సంభాషణ. సో రాష్ట్రంలో తన డేటా సెంటర్ విస్తరణకు పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ కంపెనీ ఆసక్తి ప్రదర్శించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ సెంటర్ని ఏర్పాటు చేయనున్నట్టుగా సంస్థ చెప్పిందని చెప్పేసి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని రాష్ట్ర ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్ అండ్ 109 రకాల కొత్త వంగడాలను ఆవిష్కరించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, యునెస్కో జెమ్ రిపోర్ట్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రిలీజ్ చేసిన నివేదిక అండ్ ఐఐటి మద్రాస్ వారు ఆవిష్కరించిన భారతదేశంలో మొట్టమొదటి ఇండిజినస్ అబ్రేసివ్ వాటర్ జెట్ మిషన్ అండ్ రాబందుల జనాభా ఎందుకు అంతర్ధానమవుతుంది తగ్గిపోతుందని కారణం డైక్లోఫినాక్, గాయాల్ని వేగంగా మాన్పే ఎలక్ట్రిక్ బ్యాండేజ్ని తయారు చేస్తూ అమెరికా శాస్త్రవేత్తలు అండ్ 5 నిమిషాల్లో 100% ఛార్జింగ్ చేసే టెక్నాలజీతో చైనా శాస్త్రవేత్తలు, మొండి బ్యాక్టీరియా పని పట్టేందుకు ఏఐ తోడ్పాటు అని చెప్పేసి అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన, తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ అనే అంశము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.